తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. భూభారతి చట్టాన్ని తీసుకొస్తే ప్రధాన ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 2 సార్లు ప్రజలు ఓడగొట్టినా బీఆర్ఎస్ కి బుద్ధి రాలేదని విమర్శించారు. కుటుంబ సభ్యుల కోసమే బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందే కానీ ప్రజల సమస్యలపై వారికి పట్టింపు లేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నది చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులు గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ బుద్ధి చెప్పబోతున్నారు. అది గ్రహించి వారు ఈనాడు ప్రజలలో పోలేక మీడియా ముందుకొచ్చి మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారే తప్ప ప్రజల కష్టాల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభిప్రాయాలు ఎరిగి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపట్టడంలా కేవలం వారి స్వార్థం కోసం ఏదైతే ఎంఐఎం శాసనసభ్యులు అక్బరుద్దీన్ గారు అన్నట్లు ఆ కుటుంబానికి సంబంధించిన 4 కోసం ఆ కుటుంబంలోని ఒకళ్ళ మీద మన సొమ్ముని విదేశాలకి వాళ్ళ కరెన్సీలో తరలిస్తే దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటే ఆ ప్రభుత్వాన్ని అనుకున్న ప్రభుత్వాన్ని వక్రీకరించే విధంగా ఆ విషయాన్ని విచిత్రంగా మార్చే విధంగా విదేశాలకు పోయిన డబ్బు కొల్లగొట్టి విదేశాల్లో ట్రాన్సాక్షన్స్ని ప్రభుత్వ పక్షాన అధికారులు ప్రూవ్ చేసే టైంలో దాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ఆ ప్రతిపక్షం చూడటం చాలా బాధాకరం.